హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద స్కైలార్క్ టేల్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే నా పేరు లిఖిత. ఐ డూ వీడియోస్ ఆన్ ట్రావెల్, హెయిర్ కేర్, స్కిన్ కేర్ అండ్ ఎవ్రీథింగ్ ఐ లవ్. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ Day 1 ఇన్ కేరళ. ఇది మొత్తం 3 nights and 4 days ట్రిప్ అనమాట. సో Day 1, Day 2, Day 3 అలా డిఫరెంట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో చూసే మీకు బోర్ కొట్టదు అండ్ ఎడిట్ చేసే నాకు బోర్ కొట్టదు. చూస్తున్న మీకు అస్సలు బోర్ కొట్టదు, ఎందుకంటే నెక్స్ట్ మీ వాయనాడ్ ట్రిప్కి ఈ వీడియో చాలా ఇన్ఫో ఇస్తుంది. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. చాలా రోజుల తర్వాత ట్రిప్ వెళ్తున్నామన్న ఆనందంతో ఫస్ట్ నుండి వీడియో తీయలేదు, కేరళ రీచ్ అయ్యాక తీశాను. ఎనీవే, మీకు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తాను. బెంగళూరు నుండి వాయనాడ్ అయితే తక్కువ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ బెంగళూరు అక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. మేమైతే చెన్నై నుండి ట్రైన్ బుక్ చేసుకున్నాం టిల్ కొలికోడే స్టేషన్ వరకు. మనకి డైరెక్ట్ వాయనాడ్కి ట్రైన్స్ ఉండవు. సో కొలికోడే ఇస్ ద నియరెస్ట్ స్టేషన్ అనమాట వాయనాడ్కి. ఒకవేళ మీరు బెంగళూరు నుండి వెళ్ళే పని అయితే మైసూర్ వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుండి బస్లో వెళ్ళొచ్చు. సో ఇది ఒక ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో మేమైతే చెన్నై నుండి కొలికోడే ట్రైన్కి వెళ్ళి కొలికోడే నుంచి వాయనాడ్కి బస్లో వెళ్ళాము. సో నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో మోస్ట్లీ 100 to 120 అలా ఉంటుంది బస్ ఛార్జ్. ఇంకా ట్రైన్ నైట్ 7:30కి స్టార్ట్ అయింది. సో మేము కొలికోడే రీచ్ అయ్యేపాటికి నెక్స్ట్ డే మార్నింగ్ 7 AM 7:30 AM అలా అయింది. ఇంకా అట్లా బస్లో వాయనాడ్ రీచ్ అయిపోయిన తర్వాత దిగగానే ఎందుకో టీ తాగాలనిపించింది వేడిగా ఈ చల్ల వెదర్కి. సో ఇంకా ఆగి అట్లా టీ తీసుకున్నాము. ఆయనేమో ఫిల్టర్ చేయకుండానే ఇచ్చాడు, మొత్తం పొడి అలాగే ఉంది అడుగున. సర్లే కేరళ టీ ఇలాగే ఉంటుందేమో అని కానిచ్చేసాను. ఇంకా మేమైతే వాయనాడ్ బస్ స్టేషన్ దగ్గరలోనే స్టే తీసుకున్నాము. యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశాడనమాట. సో ఇంకా బస్ స్టేషన్లో దిగగానే ఒక 1 kilometerలోనే ఉంటుంది ఇది. సో ఇది వచ్చేసి ఐకాన్ రెసిడెన్సీ అనమాట పేరు. చాలా ఫ్రెండ్లీ ఉన్నారు స్టాఫ్ మొత్తము. మేము వెళ్ళిన టైంకి రూమ్స్ అవైలబుల్ లేవు. సో ఒక్కొక్క నైట్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ రూమ్స్ మాకు ఇచ్చారు. ఆ రూమ్స్ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టేస్ లాగా ఉన్నాయన్నమాట. టెంట్ స్టే ఒక రోజు ఏసీ రూమ్, ఒక రోజు నాన్ ఏసీ రూమ్ ఇలా తీసుకున్నాం. సో 3 kinds ఆఫ్ ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట మేము. సో అది కూడా నేను వీడియోస్లో పెడతాను, చూడండి రూమ్స్ కూడా ఎలా ఉంటాయని. ఇంకా Day 1 మేము స్టే చేసిన రూమ్ ఇదే అనమాట. ఇదేమో ఏసీ రూమ్, 2 ఉండొచ్చు. సో పర్ నైట్కి పర్ డేకి వాళ్ళు 1200 ఛార్జ్ చేశారు. సో పర్ హెడ్కి మనకు ఎంత 600 పడుతుంది. బెటర్ అనే అనిపించింది. చాలా నీట్ ఉన్నాయి రూమ్స్ కూడా. ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఇంకా ఫ్రెష్ అయ్యి బయటికి వెళ్దామనే టైంకి ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంకా కొంచెం తగ్గాక తినడానికి వెళ్ళాం. లైట్గా పొట్టలోకి తోసేసి బైక్ రెంటల్స్ చూద్దామని వెళ్ళాము. ఇక్కడ ఉన్న ఒకే ఒక్క బైక్ రెంటల్స్ రాయల్ బ్రదర్స్ అనమాట. సో ముందే బుక్ చేసుకోవడం బెటర్. ఆల్సో వాళ్ళది మొత్తం ఆన్లైన్ ప్రాసెసే బుక్ చేసుకోవడానికి. డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఒరిజినల్ లేకపోతే 5K అలా డిపాజిట్ అడుగుతున్నారు. సో బెటర్ ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళండి. అలా ఒక్క బైక్ మేము రెంట్ తీసుకోవడానికి 1.5 hour పైనే పట్టింది. సో ముందు బుక్ చేసుకోండి ఆన్లైన్లో. అప్పటికే టైం 4 PM అయిపోయింది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయేసరికి ఇంకా కొన్ని ప్లేసెస్ అన్నా కవర్ చేద్దామని స్టార్ట్ అయిపోయాము. ముందు వెళ్తున్న ఆటో మీకు వీడియోస్లో కనిపిస్తూనే ఉంటుంది, ఎందుకంటే మాతో పాటు వచ్చిన ఇంకో ఫ్రెండ్ దగ్గర లైసెన్స్ లేదనమాట. సో వాళ్ళు ఇంకా ఆటోలో తిరిగారు. ఎంతైనా స్కూటీ ఆర్ బైక్లో తిరిగితేనే ఈ రోడ్స్లో ట్రిప్ అన్న ఫీల్ వస్తుంది. సో మోస్ట్లీ స్కూటీ ఆర్ బైక్ ప్రిఫర్ చేయండి. లేదు అంటే ఇంకా కార్ ఆర్ ఆటో ఇట్లా రెంటల్ తీసుకోండి. మాకైతే ఈ ఆటో అంకుల్ చాలా మంచిగా ప్లేసెస్ అన్ని చూపించారు. మేము ఫస్ట్ 2 days బైక్లో తిరిగాము. తర్వాత రోజు నుంచి మేము కూడా ఇంకా ఆటోలోనే ఫిక్స్ అయిపోయామన్నమాట. ఎందుకంటే వాయనాడ్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చాలా దూరం, చాలా డిస్టెన్స్ ఉంది. సో స్కూటీలో వెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది. సో ఇంక అందుకని 3rd day 4th day మేము ఆటోలోనే తిరిగాము. ఇంకా ఫస్ట్ ప్లేస్ మేము వెళ్ళింది వచ్చేసి పూకుడే లేక్. ఇక్కడ ఎంట్రీ టికెట్ సంథింగ్ లైక్ 10 rupees 20 rupees అలా ఉంది. ఇంక ఇక్కడ బోటింగ్ ఒకటే ఉందన్నమాట. ఇంకా అట్లా వెళ్ళి బోటింగ్ చేసాము. ఒక 20 minutes అన్నాడు తిరగడానికి. తిరిగేసి వచ్చామన్నమాట. చాలా బాగుందన్నమాట వ్యూ. లైక్ ఆ బోట్లో వెళ్తున్నప్పుడు కింద ఫ్లవర్స్, సమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ లీవ్స్ అవి ఏంటో తెలియదు, ఆ వాటర్ లోపల ఉన్నాయి. ఇంకా వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా అట్లా 20 minutes ప్రశాంతంగా బోటింగ్ చేసుకొని వచ్చాము. ఈ పూకుడే లేక్ వచ్చేసి హైయెస్ట్ ఆల్టిట్యూడ్ ఫ్రెష్ వాటర్ లేక్ అంట కేరళ మొత్తంలో. ఆల్సో పనమారం రివర్ యొక్క ఆరిజిన్ పాయింట్ ఇదే అంట. ఇది దీని యొక్క స్పెషాలిటీ, పూకుడే లేక్ స్పెషాలిటీ.
దీని తర్వాత మేము సెకండ్ ప్లేస్ విజిట్ చేసింది వచ్చి అది దారిలోనే ఉంది, లైక్ వ్యూ పాయింట్కి వెళ్ళాము, విచ్ ఈస్ 32 కిలోమీటర్స్ ఫ్రమ్ వయనాడ్. దీని పేరు లక్కడి వ్యూ పాయింట్. అట్ అన్ ఎలివేషన్ ఆఫ్ 700 meters ఉంది ఇది. మోస్ట్లీ దిస్ ప్లేస్ ఎప్పుడు ఇట్ రిమైన్స్ ఫాగీ, ఎప్పుడు అట్లా క్లౌడ్స్ మంచులాగా అట్లా కమ్మేసి ఉంటుంది అనమాట ప్లేస్ మొత్తం. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. దీని తర్వాత మేము విజిట్ చేసిన ప్లేస్ ఒక హాంటెడ్ ప్లేస్ ఇన్ కేరళ అని చెప్పొచ్చు. సో అది కూడా ఈ దారిలోనే ఉంటుంది. దాని పేరు చైన్ ట్రీ అనమాట. ఈ చైన్ ట్రీకి చాలా పెద్ద స్టోరీ ఉంది, షార్ట్గా చెప్పేస్తాను. బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని రూల్ చేసేటప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇది. ఈ వయనాడ్కి రూట్, అదే స్వరంగ మార్గాలు అని అంటారు కదా, అవి కొంతమంది ట్రైబల్స్కి మాత్రమే తెలుసంట. ఇది కనుక్కోవటానికి ఒక బ్రిటిషర్ కరింతడన్ అనే ట్రైబల్ హెల్ప్ తీసుకున్నాడట. రూట్ చూపించిన తర్వాత ఈ బ్రిటిషర్ ఆ ట్రైబల్ని చంపేశాడు, రూట్ ఫైండ్ చేసిన క్రెడిట్స్ తీసుకోవడానికి. ఇది జరిగిన కొన్ని ఇయర్స్ తర్వాత ఈ కరింతడన్ అనే ఆయన దెయ్యంలాగా మారి ఆ దారిలో వెళ్తున్న వాళ్ళందరినీ ట్రబుల్ చేయడం స్టార్ట్ చేశాడంట. ఇంకా అక్కడి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రీస్ని పిలిపించుకొని ఆ ఆత్మని చైన్స్తో ఒక ట్రీకి కట్టేశారంట. సో కొన్ని రోజుల తర్వాత లైక్ ఆ ట్రీ న్యాచురల్గా పెరుగుతూ ఉంటుంది కదా, ఆ ట్రీతో పాటు ఈ చైన్ కూడా పెరుగుతుందంట, విచ్ ఈజ్ అన్బిలీవబుల్. ఇప్పటికీ దిస్ హ్యాస్ నో ఎక్స్ప్లెనేషన్. ఇతన్ని ద ఫస్ట్ మార్చర్ ఆఫ్ వయనాడ్ అంటారు. మార్చర్ అంటే అమరవీరుడు. సో ఎవ్రీ ఇయర్ సెకండ్ సండే ఆఫ్ మార్చ్లో వచ్చే సెకండ్ సండే రోజు పీప్ అంటే పీపుల్ యాక్షన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ట్రైబల్ పీపుల్, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ర్యాలీ చేస్తారంట ఇన్ ద మెమరీ ఆఫ్ కరింతడన్. ఈ ర్యాలీని కరింతడన్ స్మృతి యాత్ర అని కూడా అంటారంట, అని కూడా కాదు అని అంటారు. ఇది చైన్ ట్రీ స్టోరీ. ఇంకా ఆఫ్టర్ చైన్ ట్రీ హనీ మ్యూజియంకి వెళ్ళాము. అసలు 4 o'clock వచ్చాము బయటికి. 4 నుంచి ఆల్మోస్ట్ 8 లోపల ఈ 3 places కవర్ చేసాము. సో కొంచెం హ్యాపీ ఉన్నిందనమాట. ఇంకా హనీ మ్యూజియం వెళ్ళాము, వేర్ వీ గాట్ టు నో హౌ హనీ ఈజ్ ఫిల్టర్డ్. చాలా వరకు వుడ్తో చేసిన థింగ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో హెయిర్కి, స్కిన్కి న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, లైక్ క్రీమ్స్, జెల్స్, ఆయిల్స్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ టంబ్లర్స్, సో వీటిలోనే హనీ ప్యూరిఫికేషన్ జరుగుతుంది. ఫారెస్ట్ నుండి హనీ హైవ్స్ ఆర్ హనీ కోమ్స్ని తీసుకొచ్చి వాటిని ప్రెస్ చేసి హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. తర్వాత ఈ టంబ్లర్స్లో వేసి హనీ నుండి వ్యాక్స్ని, వాటర్ని సపరేట్ చేస్తారనమాట. ఫ్రమ్ దట్ వీ గెట్ ప్యూర్ హనీ. ఇక్కడే ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇదంతా హనీ నుండి వేరు చేసిన వాటర్ అండ్ వ్యాక్స్, ఇదేమో ప్యూర్ హనీ ఆఫ్టర్ ఫిల్టరేషన్. లోపల ఒక ఎగ్జిబిషన్లా ఉంది, మొత్తం ప్రాసెస్ లైక్ హనీ బీస్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాయి హనీని అని. క్వీన్ హనీ బీ ఇయర్లీ వన్సే బయటకు వస్తుందంట. వచ్చినప్పుడు మేల్ బీతో మేటింగ్ జరిగి కొన్ని థౌజండ్స్ ఆఫ్ బీస్కి బర్త్ ఇస్తుంది. సో రైట్ ఆఫ్టర్ మేటింగ్ మేల్ హనీబీ చనిపోతుందంట. సో ఇంకో జనరేషన్ రావాలి అంటే ఒక మేల్ హనీబీ చనిపోవాలి. హనీస్లో కూడా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ ఉంది. చిన్న హనీబీస్ కూడా వెళ్ళి ఫ్లవర్స్ నుండి హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తాయంట. అండ్
ఇక్కడ ఈ హనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసుకునే సూట్స్ అండ్ పాతకాలంలో యూస్ చేసే ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది విజిట్ చేయడం. ఒక 1 kg ప్యూర్ హనీ 750 రూపీస్ ఎంతో పడింది. ఒక బాటిల్ తీసుకున్నాను. అదే 1 kg మన డీమార్ట్లో అయితే 350 to 400 రూపీస్కి వచ్చేస్తుంది. సో మొత్తం కల్తీయే అనమాట, ఒరిజినల్ ప్యూర్ ఏం ఉండదు. సో అందుకే ఒక బాటిల్ తెచ్చుకున్నాను అక్కడ నుంచి. ఈ 3 ప్లేసెస్ కవర్ చేసాము, ఇంకా రూమ్కి రిటర్న్ అయిపోయాము. డిన్నర్ ఏమో న్యూ ఫామ్ అనే రెస్టారెంట్లో చేసాము. చాలా బాగుంది ఫుడ్ టేస్ట్ అయితే. సో బేసిక్లీ మన నార్మల్ పరోటా ఇవే తిన్నాము, కేరళ స్టైల్ ఇంకా తినలేదు. లైక్ నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నాను. సో నేను ఇంకా గోబీ మంచూరియన్ ఒకటి ఆర్డర్ చేశాను. అది ఎట్లా వచ్చిందో చూడండి. మనకి ఎట్లా ఉంటుంది, ఇక్కడ ఏంటో సాసీగా ఇచ్చాడు మొత్తం, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ లెమన్ టీ అయితే చాలా నచ్చింది. ఒక 2 days మేము వరుసగా ఈ న్యూ ఫామ్లో రెస్టారెంట్లోనే తిన్నాం అనమాట. సో లెమన్ టీ నాకు చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు వెళ్తే ఖచ్చితంగా న్యూ ఫామ్లో లెమన్ టీ ట్రై చేయండి. వేరే దగ్గర కూడా ట్రై చేశాను కానీ ఎక్కడ నాకు నచ్చలేదు. సో ఇదనమాట Day 1 in కేరళ. Day 2, Day 3, Day 4 కూడా అప్లోడ్ చేస్తాను వ్లాగ్స్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విల్ మీట్ యూ నెక్స్ట్ video. Take care. Bye bye.